లాంగ్ ఫ్రాక్స్ కట్ చేసేటప్పుడు ఈ టిప్ని ఫాలో అవ్వండి. కటింగ్ ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది అనమాట. ఈ విధంగా లాంగ్ ఫ్రాక్స్ కట్ చేసేటప్పుడు ఏంటంటే మనము క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వేస్తాం కదా, ఈ విధంగా వేసి మనం ఏంటంటే ఫ్లోర్ అంతా పరుచుకొని కట్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఆ విధంగా కాకుండా నేను బెస్ట్ టిప్ అయితే చెప్తాను చూడండి. నడుము లూజ్ ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ కట్ చేసేయండి. కట్ చేసి దీన్ని అంతా కూడా దగ్గరగా జరపండి. ఈ విధంగా దగ్గరగా జరిపేసి దీనికి ఒక దారాన్ని అయితే కట్టండి. ఏంటంటే మనకి జరిగిపోకుండా అన్నీ సమానంగా ఉండటం కోసం దారాన్ని అయితే కట్టేసుకోండి. ఈ విధంగా కట్టేసుకొని మనము దీన్ని స్ట్రెయిట్గా పెట్టేసుకోవాలండి. క్లాత్ని పరచాలన్నమాట. ఈ ప్రాసెస్లో కట్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఈ టిప్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా స్ట్రెయిట్గా క్లాత్ని అయితే పరచుకోండి. ఇక్కడ వచ్చేసి ఇది సిల్క్ క్లాత్ అని చెప్పేసి నేను ఇక్కడ సపోర్ట్ కోసం అయితే కత్తెరను పెట్టాను. ఈ విధంగా పెట్టుకొని పొడవు అనేది చూసుకోండి. పొడవు చూసుకొని మీకు ఎంత పొడవు కావాలో అంత పొడవుకైతే మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఏం చేస్తారంటే కింది వైపున స్ట్రెయిట్గా కట్ చేసుకోవడమేనండి. ఎంత ఈజీగా మనము ఫ్రాకు సర్కిల్ని కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, పైన చూడండి ఫినిషింగ్ ఏ విధంగా వచ్చిందో. వీడియోని ఇస్తే లైక్ చేయండి.